కల్తీ మద్యాన్ని అరికట్టాలంటూ ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. ప్రస్తుతం మనం ఏదైతే విద్యాధరపురం చెరువు సెంటర్లో ఉన్నామో సిపిఎం ఆధ్వర్యంలో బాబురావు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇక్కడ నకిలీ ఏదైతే కల్తీ మద్యానికి సంబంధించి ఆందోళన చేస్తున్నారు. కల్తీ మద్యం విక్రయిస్తున్న శ్రీనివాస వైన్స్ ముందు వారు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సార్, ప్రధానంగా ఈ నిరసన ద్వారా ఏం తెలియజేస్తున్నారు మీరు? రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మాట తప్పింది, మోసం చేసింది, దగా చేసింది. మేము వస్తే మద్యాన్ని దశల వారీగా నియంత్రిస్తాం, అలాగే నకిలీ మద్యాన్ని అరికడతామని చెప్పారు. కానీ వాడు ఒక పరిశ్రమలాగా రాష్ట్రమంతా అన్నమయ్య జిల్లా దగ్గర నుండి ఎన్టీఆర్ జిల్లా వరకు 1,00,000 బెల్ట్ షాపుల ద్వారా రాష్ట్రమంతా అమ్మిస్తా ఉన్నారు. అంతేకాదు నకిలీ మందు బయటపడిన ఈ శ్రీనివాస వైన్స్ విజయవాడ విద్యాధరపురంలో ఉంటే పట్టపగలు తెరిచి ఇంకా అమ్ముతా ఉన్నారు. అంటే ఈ ప్రభుత్వం నకిలీ మద్యం మళ్ళీ అమ్మిస్తా ఉందా? తెలిసిన తర్వాత కూడా ఎందుకు కాపాడుతున్నారు? ఇక్కడ నకిలీ మందు అమ్మారని ఎక్సైజ్ శాఖ చెప్పింది, పోలీసులు చెప్పారు. అంటే నకిలీ మందు అమ్మినా ముయిరా? ఎవరిని కాపాడుతున్నారు మీరు? దానికి తోడి వాళ్ళు చెప్తున్నారు నకిలీ మందు వలన ఎవరో చనిపోలేదని. అంటే నకిలీ మందు మంచిదని ఈ ప్రభుత్వం సర్టిఫికెట్ ఇస్తుందా? మేము 1,00,000 ఉద్యోగాలు ఇస్తాం, పరిశ్రమలు పెడతా ఉన్నారు. ఏం పరిశ్రమలు? ఇదేనా నకిలీ మందు తయారు చేసే పరిశ్రమలు పెట్టడమా మీరు చేస్తుంది? అందుకే దీని మీద తూతూ మంత్రంగా విచారణ కాదు, స్వతంత్ర విచారణ జరగాలి. అలాగే సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ జరపాలి. ఎవరైతే దోషులో దీంట్లో పాత్రదారులు సూత్రధారులు ఎవరో తేల్చాల్సిన అవసరం ఉంది. మహిళలు వచ్చి పార్టీ కారికి జనం వచ్చి దాన్ని మూయించేదాకా పోలీస్ శాఖ కాపాడుతుందా? లేదు ఎక్సైజ్ శాఖ కాపాడుతుందా? అలాగే చెప్తున్నారు ఇది 2 ఏళ్ల నుంచి సాగుతా ఉందని. మరి 2 ఏళ్ల నుండి సాగుతా ఉంటే జయచంద్రారెడ్డిని మీ పార్టీలో ఎలా చేర్చుకున్నారు? మరి అప్పటి నుంచే వ్యాపారం చేస్తూ ఉంటే దీనికి వాళ్ళ కూటమి నాయకులు బాధ్యత వహించాలి. గతంలో జే బ్రాండ్ అన్నారు, ఇప్పుడేం బ్రాండ్ ఇది? టీ బ్రాండా? టీడీపీ బ్రాండా? బి బ్రాండా? బీజేపీ బ్రాండా? లేదు జనసేన బ్రాండా? అందుకే ఇవాళ మీరందరూ కూడా సమాధానం చెప్పాలి. దీనికి దోషులను శిక్షించాలి. తూతూ మంత్రం కాదు. రాష్ట్రంలో ఎక్కడ అమ్మారు, ఎవరు తాగారు, ప్రజల ప్రాణాలు కాపాడాలని చెప్పి విచారణ జరిపి దోషులను శిక్షించాలి. ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మనతో పాటు మరికొంత అమ్మ, చెప్పండి, ఇక్కడ కల్తీ మద్యం అమ్ముతున్నట్టు తనిఖీలు జరిగాయి, పట్టుబడింది. కానీ మళ్ళీ ఇక్కడ వైన్ షాపులు కొనసాగిస్తారని ఎలా చూస్తారు మీరు? చాలా దుర్మార్గమైన విషయము. ఇప్పటికే మొన్నే ఇబ్రహీంపట్నంలో కల్తీ మద్యాన్ని పట్టుకున్నారు. మళ్ళా ఈ రోజు వంటంలో ఈ కల్తీ మద్యం తాగి చాలా మంది అనారోగ్యానికి గురయ్యారు. ఇప్పటికే వాళ్ళు హాస్పిటల్లోనే ఉన్నారు. అంటే ప్రభుత్వం నిద్రపోతుంది. ఈ మద్యం మీదే ప్రభుత్వాన్ని నడపాలని నిర్ణయించుకుంది. అంటే మహిళల తాళిబొట్టులతో ఈ ప్రభుత్వం నడుపుకుంటుందా? మరి గత ప్రభుత్వము, కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు దశల వారీగా మద్యాన్ని నిషేధిస్తానని చెప్పడం జరిగింది. కానీ ఎక్కడా కూడా మద్యం షాపులు నిషేధించపోగా ఇప్పుడు బెల్ట్ షాపులు కూడా ఎక్కువైన పరిస్థితి కనబడుతుంది. ఓ పక్కన రాత్రి సంఘటన జరిగితే దగ్గరుండి పోలీసు వాళ్ళు అమ్మిస్తా ఉన్నారు. అంటే ఇది ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కాదా అని మేము మహిళా రంగంగా అదే అడుగుతా ఉన్నాం. అంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఇప్పటికీ నకిలీ మద్యం బయట పడుతున్నా కూడా ఎక్కడా కూడా చర్యలు తీసుకున్న పరిస్థితి అయితే లేదు, నిందితుల్ని శిక్షించిన పరిస్థితి అయితే లేదు. అందుకని మేము మహిళా రంగంగా రాబోయే కాలంలో మహిళలందరినీ ఏకం చేసి ఈ మద్యం షాపులకు వ్యతిరేకంగా పోరాడతామని తెలియజేస్తా ఉన్నాం. ములకల్ చెరువులో కల్తీ మద్యం పట్టుబడి దాని మూలాలు ఇక్కడే ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఇక్కడ ప్రజాప్రతినిధులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు? ప్రజల ఆరోగ్యాన్ని ఎందుకు ఎలా చూస్తున్నారు? దీన్ని ఎలా చూస్తారు మీరు? దీన్ని చాలా దారుణం అండి, అన్యాయం అండి. పెళ్లైన ఎమ్మటే ఆ అబ్బాయి తాగి తాగి ఆరోగ్యం చెడిపోయి చనిపోతుంటే ఒంటరి మహిళ అవుతుంది. దాంట్లో ఏదింపులు కూడా గురి అవుతున్నారు. పిల్లలు, తల్లులు, భార్య, భర్తలు విడిపోయే కాపురాలు కూడా విడిపోతున్నాయి. ఇలాంటి మద్యాన్ని, కల్తీ కలిపిన మద్యాన్ని ఆరోగ్యాలు చెడిపోతుంటే ఈ కూటమి ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. మహిళలు తాళబడులతో ఆటాడుకుంటారని మేము అడుగుతున్నాం. వాళ్ళ పసుపు కుంకాలతో ఆటాడుకుంటారా? వాళ్ళ కాపురాలతో ఆటాడుకుంటారా? వాళ్ళ ఆదాయాన్ని మీరు చూసుకొని ఈ రకంగా ప్రభుత్వాన్ని అడుగుతారని మేము అడుగుతున్నాం. ఇప్పుడు సంపాదించుకునే చాలదా? రాజకీయాలంటేనే చాలా అసహ్యం పడుతుంది జనాలకి. ఎందుకంటే ప్రజలకు సేవ చేసే పద్ధతి కనబట్టల్లా. ఎక్కడ చూసినా సంపాదించుకోవడం, నువ్వు సంపాదించిన కొట్టుకోవడం తప్ప ప్రజల గురించి పట్టించుకున్న శుద్ధి లేదు. ఇప్పటికే పెన్షన్లు కూడా కొత్తగా రాలేదు. భర్తలు చచ్చిపోయిన వాళ్ళకి, ఒంటరి మహిళలకి,
మరి ఒంటరి మహిళలుగా ఉంటే కార్డు కూడా ఒకరికి ఇచ్చే పరిస్థితి లేదు. కార్డు ఇవ్వాలి, ఒంటరి మహిళలు పెన్షన్లు ఇవ్వాలి, కొత్త పెన్షన్లు ఇవ్వలేదు. ఇప్పటికే చాలా మందికి 25 ఏళ్లకి 30 ఏళ్లకి తందువులై కూర్చున్నారు. దేనివల్ల? ఈ మద్యం వల్ల. మద్యం మహమ్మారి ఆదాయ వనరులుగా చూసుకుంటాం తప్ప మా ఆరోగ్యాలు చూడలేదు. మా ఆరోగ్యాలు చెడిపోవడానికి, మొగోళ్ళు చచ్చిపోవడానికి కారణం ఈ ప్రభుత్వాలని చెప్తున్నాం. దీన్ని ఎండగట్టాలని, ఎండగట్టేంత వరకు. అలాగే ఇలాంటి షాపులు కూడా, వైన్ షాపులని నువ్వు మాట ఇచ్చా మమ్మల్ని, ఏం మోసం చేసి వచ్చావు? ఆ ప్రభుత్వంలో చేయి, నేను ఈ ప్రభుత్వం బాగా చేస్తాను నిరగదీశా. ఇంతకంటే మోసం చేస్తున్నావు నువ్వు. మహిళలకు ఇచ్చిన మాట ఏంటి? నువ్వు మూలన పెట్టావు. ఏమి అన్యాయం అయిపోతున్నాం మేము అందరం మహిళలం కూడా. మద్యం ఏంటి, డ్రగ్స్ ఏంటి? ఇవాళ చూస్తే రాత్రులు ఆటోల్లో కూర్చొని డ్రగ్స్ తాగుతుంటే పట్టుకున్న పోలీసులే లేరు. అదేమంటే మేము ఫోటోలు తీసి పెట్టాలంటే ఎంత అన్యాయం అండి. పోలీస్ స్టేషన్కి వెళ్లి సంతకాలు పెట్టి ఇలా పోకిరి పిల్లలు మరి కాలేజీకి వెళ్తున్నారు, పిల్లలు ట్యూషన్కి వెళ్తున్నారు, రక్షణ లేదు. మీరు ఒకసారి గస్తీ తిరగమంటే వాళ్ళకి గస్తీ తిరిగే పరిస్థితి కూడా లేదు. ఆటోల్లో కూర్చొని రాత్రుల్లో తాగుతున్నారండి. మేమెవరం రోడ్డు మీదకి వెళ్లే పరిస్థితి లేదు. ఇవాళ చూస్తే చాలా భయంకరంగా ఉంది. ఏమైనా సరే కూటమి ప్రభుత్వం మాత్రం సరైంది కాదు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి మహిళల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఓట్లేసుకుని గద్దెనెక్కి కొలవడమే కాదు, నువ్వు చూసి ఇట్లాంటి వైన్ షాపులన్నీ కూడా నువ్వు బంద్ చేయించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, నాణ్యమైన మద్యం ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఇప్పుడు టీడీపీ పార్టీ నేతలే కల్తీ మద్యంలో ఉన్నారు. వైన్ షాప్ ఇప్పుడు మీరు ఆందోళన చేసిన వైన్ షాప్ కూడా వారికి సంబంధించిందే. కానీ కనీసం ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. ఇలాంటి వైన్ షాపులు కొనసాగితే మీ కార్యాచరణ ఎలా ఉండబోతోంది? ఈరోజు మద్యం మాఫియా రాజ్యం వెళ్తుంది. నకిలీ మద్యం మాఫియా ఇంటర్నేషనల్ లెవెల్లో వీళ్ళు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా విజయవాడ రాజధాని కేంద్రంగా A1 ముద్దాయి ఉన్నారని చెప్తున్నారు. A1 ముద్దాయిలు ఇంకా చాలా మంది ఉన్నారు. దీని వెనకాతల పెద్ద గూడుపుటాని ఉంది. ఇది ఒక నెట్వర్క్ నడుస్తుంది. ఇంత పబ్లిక్ గా ఈ శ్రీనివాస వైన్స్ లో నకిలీ మద్యం వచ్చిందని చెప్పి కూడై కూస్తుంటే ఇప్పటికి కూడా దీని మీద చర్యలు తీసుకోకుండా, మూతలు వేయకుండా, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా మరి 10 గంటల నుంచే మొదలు పెట్టారంటే వీళ్ళ వెనకాతల ఎంత పెద్ద తలకాయలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. వీళ్ళకి ప్రజల ప్రాణాల కన్నా, మహిళల యొక్క సంక్షేమం కన్నా నకిలీ మద్యం ద్వారా ఆదాయం మిన్నా అనే ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. గతంలో జే బ్రాండ్ అన్నటువంటి వీరు ఈరోజు బాబు బ్రాండు, పవన్ బ్రాండు, బీజేపీ బ్రాండు, ఈరోజు నకిలీ బ్రాండు రాజ్యం వెళ్తున్నాయి. వీటిని అరికట్టకపోతే మాత్రం ఆంధ్ర రాష్ట్రం బగ్గుమంటుంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మహిళల యొక్క తాళిని తెంపే కార్యక్రమం ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది కాబట్టి వాళ్ళ ఉసురు తప్పక తగులుతుంది. ఇటువంటి నకిలీ మద్యాన్ని అరికట్టకపోతే ఈ ప్రభుత్వం పతనం కాక తప్పదని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఈ నకిలీ మద్యాన్ని ఏదైతే మూలాలకు ప్రధానమైన కారణం ఎవరైతే ఉన్నారో జనార్దన్ రావుకు సంబంధించిన ఈ వైన్ షాపుని కొనసాగించడం పట్ల ప్రజా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మద్యం బాటిళ్లను పగలగొట్టి తమ నిరసన తెలియజేశాయి. ప్రభుత్వం ఇప్పటికైనా సరే నకిలీ మద్యాన్ని ఏదైతే కట్టడి చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ శివప్రసాద్తో అశోక్, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.